పాలిటీ అనేది అందరూ లక్ష్మీకాంత్ చదువుతారు. ఇది కొంచెం లక్ష్మీకాంత్ అయినా చదవచ్చు, ప్రభాకర్ రెడ్డి సార్ అయినా చదవచ్చు. తెలుగు మీడియం వాళ్ళు అయితే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే లక్ష్మీకాంత్ ప్రిఫర్ చేయొచ్చు. లేకుంటే ఏదైనా కోచింగ్ మెటీరియల్ ఉన్నా కానీ సరిపోతుంది దీనికి. పర్టికులర్గా లక్ష్మీకాంత్ అయితే మనకు వాల్యూమ్ ఎక్కువైపోతుంది, చదవడానికి ఎక్కువ టైం పట్టిద్ది. ప్రభాకర్ రెడ్డి సార్దైనా బాగుంటుంది. ఈ రెండింటికన్నా ఏదైనా కోచింగ్ ఓరియంటెడ్లో ఒక బుక్ దొరికితే మీకు సూపర్. ఇంకా ఇవి మూడు కాకుండా పాలిటీకి ఒక ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అంతకన్నా ఎక్సలెంట్ ఇంకేం ఉండదు. ఒక నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. పాలిటీకి పర్టికులర్గా లైక్ జియోగ్రఫీకి ఏదో ఒక బుక్ చదవచ్చు ఆథర్ది, హిస్టరీకి ఒక ఆథర్ బుక్ చదవచ్చు. కానీ పాలిటీకి పర్టికులర్గా నోట్స్ ఎందుకు ప్రిపరేషన్ చేసుకోమంటున్నా అంటే, వన్స్ నువ్వు నోట్స్ ప్రిపేర్ చేస్తే నీకు ఆ పాలిటీలో కాన్సెప్టువల్ క్లారిటీ వస్తుంది. ఎలా అంటే మనం మొత్తం ఒక చాప్టర్, ప్రెసిడెంట్ గురించి ఒక చాప్టర్ చదువుతాం. కానీ వన్స్ మన ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చేయడం మొదలు పెడితే కొన్ని టిపికల్ క్వశ్చన్స్ అనేవి మనం చేయలేము, చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. రైట్ ఆ రాంగ్ అని స్టేట్మెంట్ క్వశ్చన్లు అయితే ఇంకా కష్టపడతాం. సో ఇలాంటప్పుడు దీనికి మన నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకు ఆ క్లారిటీ వస్తుంది. సో పాలిటీకి అయితే నేనైతే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోమనే సజెస్ట్ చేస్తాను ఒక్కొక్క టాపిక్కి. లైక్ ఇప్పుడు మనం మెజారిటీ ఉంటుంది, కొన్నిట్లో సింపుల్ మెజారిటీ ఉంటుంది, కొన్నిట్లో మనకు స్టేట్ రాటిఫికేషన్ కావాలి, కొన్నిట్లో మనకు స్పెషల్ మెజారిటీ ఉంటుంది, కొన్నిట్లో ఇవేమీ కాకుండా ఇప్పుడు మన జడ్జెస్ రిమూవల్ కానీ వాటికి జస్ట్ స్పెషల్ మెజారిటీలోనే 2/3 అలా కావాలి. సో ఇవన్నీ ఈ క్లారిటీ రావాలంటే నువ్వు జస్ట్ సింపుల్గా నీ నోట్స్లో దేనికి కానీ క్లారిటీగా ఉంటే నువ్వు దాన్ని బట్టి లైక్ ఇంకోటి పాలిటీ చదివేటప్పుడు ఎప్పుడు కంపారిటివ్గా చదవాలి. లైక్ ప్రెసిడెంట్ చదువుతున్నామంటే ఆటోమేటిక్గా గవర్నర్ చదవాలి, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇలా కంపారేటివ్గా చదువుకుంటే నీకు ఈజీగా ఉంటుంది. స్పీకర్ చదువుతున్నామంటే ఆటోమేటిక్గా చైర్మన్ చదవాలి, వాళ్ళ పవర్స్. సో ఇలా కంపారేటివ్గా చదవాలి. లోక్సభ చదువుతున్నామంటే రాజ్యసభ కంపేర్ చేసుకుంటూ చదవాలి, దేనికి ఎక్కువ పవర్స్ ఉన్నాయి, దేనికి తక్కువ పవర్స్ ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి ఎలక్షన్ సిస్టమ్ ఉంది. సో ఇలా చదువుకుంటే నీకు ఎక్కువ గుర్తుంటుంది. ఇది పాలిటీ.